నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇది ఊహించని ఉత్పాతం. చంద్రబాబు ప్రభుత్వం రేయింబవలు కష్టపడుతోంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. విజయవాడలో నిత్యావసర వస్తువులు పంపిణీ ప్రారంభించిన మంత్రులు. ప్రతి ఇంటికి 100% సరుకులు అందాల ఆదేశాలు పేర్కొన్న మంత్రి నాదెండ్ల. హైడ్రా తరహాలో ఏపీలో అక్రమ నిర్మాణాలు తొలగించాలి. రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ డిమాండ్. మట్టి వినాయక విగ్రహాలను పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 1.8 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని, 2 లక్షల మంది రైతులు నష్టపోయారని ఆయన తెలిపారు. జరిగిన నష్టంపై నిపుణుల బృందాలు అధ్యయనం చేస్తున్నాయని, అది పూర్తవగానే కేంద్రం నుంచి తక్షణ దీర్ఘకాలిక సాయం తప్పక అందుతుందని చౌహాన్ భరోసా ఇచ్చారు. ప్రధాని ఆదేశంతో తాను వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ఇక్కడికి వచ్చామన్నారు. ఇప్పటి వరకు ప్రాథమిక అంచనాలే సిద్ధమయ్యాయని, నష్టంపై పూర్తి అంచనాకు వచ్చాక కేంద్రం నుంచి తగిన సాయం అందుతుందని వివరించారు. ప్రళయంలా విరుచుకుపడ్డ వర్షాలు, వరదల్లో ముంపునకు గురైన విజయవాడ ప్రజల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో మొత్తం ప్రభుత్వ యాంత్రాంగం కలెక్టరేట్ ని సచివాలయంగా మార్చుకుని రేయింబవలు శ్రమిస్తోందని కేంద్ర మంత్రి కొనియాడారు. बुढ़मेरू में कई ब्रीच हो जाने के कारण और अनपेक्षित पानी आने के कारण विजयवाड़ा में पानी भरा हुआ है। अभूतपूर्व संकट की स्थिति है, लेकिन मैं आंध्र प्रदेश के मुख्यमंत्री और देश के सम्मानीय नेता श्रीमान चंद्रबाबू नायडू गारू जी को इस बात के लिए धन्यवाद दूंगा कि वो और उनकी पूरी टीम 24/7 यही उनका सेक्रेटरिएट बना लिया कलेक्ट्रेट को, और 24 घंटे काम कर रहे हैं। जब से ये संकट की स्थिति पैदा हुई, प्रदेश की सरकार ने सीएम साहब के नेतृत्व में दिन और रात काम किया और केंद्र ने भरपूर सहयोग किया। एनडीआरएफ की टीमें यहां काम कर रही है लगातार। एयरफोर्स के, नौसेना के हेलीकॉप्टर्स जितने मांगे गए, केंद्र सरकार ने, प्रधानमंत्री जी ने, होम मिनिस्टर साहब ने उनको भेजने का काम किया, और दिन और रात राज्य सरकार के साथ मिलकर संकट की स्थिति से ఏపీలో వరదలు బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీ సామర్థ్యం పెంచేందుకు అధ్యయనం చేపడతామని వెల్లడించారు. 15 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చినా తట్టుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కృష్ణా నది కరకట్టుల మరింత పటిష్టం చేస్తామని పేర్కొన్నారు. 11.90 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రకాశం బ్యారేజీని 100 ఏళ్ల కిందట డిజైన్ చేశారని, అయితే ఇటీవల కురిసిన వర్షాలకు 11.43 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని వివరించారు. కృష్ణా నదికి ఎగువన నాగార్జున సాగర్, పులిచింతల, జూరాల, శ్రీశైలం, అల్మట్టి వంటి ప్రాజెక్టులు కట్టారని వెల్లడించారు. ఈరోజు కేంద్ర మంత్రి గారు చౌహాన్ గారు అయితే మొత్తం తిరిగారు, ఏరియల్ సర్వే చేశారు. మొత్తం ఈ ఏరియాలో ఉన్నటువంటి బొడమేరు బ్రీచెస్ కూడా చూశారు. అదే మరి విజయవాడ సిటీలో కూడా కొన్ని ప్రాంతాల్లో తిరిగి చాలా వరకు వాటర్లో కూడా నడిచారు. ఇంకా కూడా వాటర్ లాగింగ్ ఉంటే అక్కడ కూడా నడిచి అన్ని కూడా వారు చూశారు. ఇక్కడ ఎగ్జిబిషన్లో కూడా మేము అన్ని కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. ఏదైతే ఈరోజు 11,90,000
క్యూసెక్స్ ఆఫ్ వాటర్కి ప్రకాశం బ్యారేజ్ 100 ఇయర్స్ మునుపు డిజైన్ చేశారు. అయితే ఈరోజు 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ తర్వాతనే అనేక ప్రాజెక్టులు కట్టారు. పైన నాగార్ సాగర్ గాని, పులిచింతల, శ్రీశైలం, జోరా. వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ మొదలైంది. శుక్రవారం మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేష్, ఎంపీ కేశినేని చిన్ని నిత్యావసర వస్తువుల వాహనాలను ప్రారంభించారు. ఆపై వరద బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. 1200 వాహనాల ద్వారా ప్రతి ఇంటికి అందేలా విధంగా ప్లాన్ చేశామని చెప్పారు. విపత్తు వల్ల ప్రజలంతా ఇబ్బందులు పడ్డారని, అందరూ బాధ్యతగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. రేపు పండుగ అయినా పంపిణీ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. అనేక జిల్లాల నుంచి ప్రభుత్వ యాంత్రాంగం కదిలి వచ్చిందని తెలిపారు. 4 రోజుల్లో అందరికీ సరుకులు అందేలా చేస్తామన్నారు. నీళ్లు ఉన్న ప్రాంతాల్లో తోపుడు బళ్ల ద్వారా సరుకు లోపలికి తీసుకెళ్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొన్న జరిగిన అధిక వర్షాలు, వరదల వలన అనేక ప్రాంతాల్లో ముంపుకు గురైన కుటుంబాలందరికీ కూడా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, పౌర సరఫరా శాఖ నుంచి మరియు మార్కెటింగ్ శాఖ నుంచి సరుకులు అందించడమని ఆయన నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు అనేక మంది పెద్దలతో మాట్లాడి మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారితో, ఇతర మంత్రులతోటి సమావేశం ఏర్పాటు చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబానికి ఎవరికైతే ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నారో ఆ కుటుంబాలందరికీ కూడా క్యాన్సర్ రోగులకు అధునాతన పద్ధతిలో క్యాన్సర్ రోగాన్ని నయం చేసేందుకు విశాఖలో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ ప్రారంభమైంది. ప్రారంభానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విచ్చేసి హాస్పిటల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్యాన్సర్ బారిన పడి ఎందరో ఇబ్బందులు పడిన పరిస్థితి నేటి సమాజంలో ఉందని, మొదటి దశలోనే క్యాన్సర్ ని గుర్తిస్తే ఖచ్చితంగా క్యాన్సర్ బారి నుండి తమ ప్రాణాలను రక్షించుకోగలరని ఆయన పేర్కొన్నారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతగానో ఈ హాస్పిటల్ ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరిలోవా హెల్త్ సిటీలో ఈ హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని, అన్ని రకాల క్యాన్సర్ పడిన రోగులకి ఇక్కడ అత్యుత్తమ టెక్నాలజీని జోడించి చికిత్స అందించనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ శ్రీధర్, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు నిజంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతటికీ కూడా చాలా ఆనందమైనటువంటి దినోత్సవం. ఇక్కడ ఉన్నటువంటి 3 జిల్లాలు, ముఖ్యంగా ప్రధానంగా విశాఖపట్నం కానీ, విజయనగరం కానీ, అలాగే శ్రీకాకుళం కానీ అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం విశాఖపట్నం నగరం మీద ఆధారపడి ఉన్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే. దానితో పాటు పరిసరాల్లో ఉన్నటువంటి ఒడిశా ప్రాంత వాసులు కూడా ఏ ఇంపార్టెంట్ మెడికల్ నీడ్ ఉన్నా సరే విశాఖపట్నం వరకు వస్తుంటారు. అటువంటి నగరంలో సరికొత్తగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని ఇప్పుడు ఏర్పాటు చేసి లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక క్యాన్సర్లో ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చైర్మన్, మెడికవర్ సంస్థ నుంచి వాళ్ళ తరపున పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మాతో పాటు స్థానిక ఎంపీ భరత్ గారు, అలాగే ఎమ్మెల్యే మన వెలగపూడి గారు, అలాగే మేయర్ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. మేమందరం కూడా ఈరోజు ఒకే ఉద్దేశంతో ఈరోజు విచ్చేసాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకి నిజంగా మేము చూసుకుంటే ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు ఎక్కువగా వాళ్ళకందరికీ కూడా ఈ మెడికల్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకున్నప్పుడు వాళ్ళు చిదిగిపోతున్నారు. సామాన్యమైనటువంటి కుటుంబాలు కూడా అత్యధికంగా మెడికల్ మీదే ఆధారపడి అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆ ఫెసిలిటీస్ కూడా మన ప్రాంతంలో లేకపోవడం వల్ల అక్కడ హైదరాబాద్ వెళ్ళడం, ఇతర నగరాలకు వెళ్ళడం, దీనివల్ల కూడా అనేక డబ్బు ఖర్చు వాళ్ళందరికీ కూడా అవుతుంది. అట్లీస్ట్ ఫెసిలిటీ మన దగ్గర ఉండడం, ఫెసిలిటీ కూడా ఏంటంటే పేరుకనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా చూస్తే
దేశంలోనే మెడికవర్ ఎప్పుడు కూడా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ లాగే మెడికల్ సర్వీసెస్ అన్నీ కూడా దేశం మొత్తం మీద అందించారు. సుమారు 4 రాష్ట్రాల్లో ప్రధానంగా అందిస్తున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నతమైనటువంటి మెడికల్ సర్వీసెస్ ఈరోజు అందిస్తున్నారు. అందులో ప్రీమియర్గా ఈరోజు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ సుమారు 180 బెడెడ్ హాస్పిటల్ ఇప్పుడు ఇది. ఇందులో ప్రత్యేకంగా క్యాన్సర్తో పాటు పర్యావరణాన్ని కాపాడుకోవడం పౌరులందరి సామాజిక బాధ్యతని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మధురవాడ మిథిలాపురి లేఅవుట్ లో ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా పిఎం పాలెంలో కేవీఆర్ కేటరర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రకృతిని కాపాడుకుంటే విజయవాడ వరదల వంటి ఉపద్రవాలు ఎదురుకావన్నారు. కూటమి ఘన విజయం తర్వాత వచ్చిన మొదటి పండుగను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య చేసుకుంటున్నారని చెప్పారు. అనంతరం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ భక్తి, పర్యావరణ, సమాజ సేవా కార్యక్రమాలకు నేను ఎప్పుడు ముందుంటా అని అన్నారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ చేతుల మీదుగా రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు ఆనంద్ బాబు మరియు 6వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి జీవన్ కుమార్ మొదటగా విగ్రహాలు వితరణ స్వీకరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మొల్లి లక్ష్మణరావు, పిల్ల వెంకటరావు, నోడగల అప్పారావు, ఎన్ స్వామి, సాంబాబు, గరే గురునాథ్, పోతిన శివ, వీరమణ, ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈశ్వర్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ కూటమి ఘన విజయం తర్వాత మొట్టమొదటి పండుగ ఇది. పర్యావరణ కాపాడుతూ జర్నలిస్ట్ అసోసియేషన్ మట్టి విగ్రహాలు పంపిణీ అభినందనీయం. పర్యావరణ విపత్తు ఎంత ఆపత్తొస్తుందో మొన్న విజయవాడ వరదలు చూసాం. మధురవాడలో భవిష్యత్తులో మరిన్ని పర్యావరణ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో 8వ వార్డు టీడీపీ కార్పొరేటర్ లోడగల అప్పారావు, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు పిల్ల వెంకటరావు, టీడీపీ సీనియర్ నాయకులు మరియు మాతృశ్రీ బిల్డర్ ప్రొపరైటర్ పోతిన శివ, ఉమ్మడి కూటమి నాయకులు, స్థానిక ప్రజలు హాజరయ్యారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్ర ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఈరోజు భీమిలి నియోజకవర్గంలో సోదరులు ఈశ్వర్ వాళ్ళ టీం మొత్తం కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం, ఇందులో పాల్గొనడం చాలా సంతోషం చెప్పని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సోదరులు రమేష్ బాబు గారికి, అలాగే వేదిక పైన కార్పొరేటర్లు, శివ, అలాగే ఇతర పెద్దలు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొన్న ఎలక్షన్స్లో మన కూటమి ఘన విజయం సాధించిన తర్వాత మరి మనకు మొట్టమొదటి పండగ ఇది. వినాయక చవితితోటి మనం ఈ కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు వినాయకుడిని పూజ చేసుకొని ఎటువంటి విఘ్నాలు కలగకుండా మనం చేపట్టే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పని ఆ తొలి పూజ వినాయకుడిగా చేస్తాం. అటువంటి వినాయక చవితి రేపు మనం ఒక పండుగ వాతావరణంలో చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక సామాజిక బాధ్యత కూడా మన పైన ఉంది. ఇప్పుడే మన శివ చెప్పాడు, ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడుకుంటే విజయవాడలో వచ్చిన వరదల వంటి ఉపద్రవాలు ఎదురుకావని మానవే హక్కుల కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు. విశాఖలోని రామ్నగర్ లో గల హ్యూమన్ రైట్ కౌన్సిల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల గడ్డలు, చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని, దాని ద్వారానే ప్రకృతి విలయానికి గురి కావాల్సి వస్తుందన్నారు. కేరళలో ఇటీవలే వచ్చిన వరద బీభత్సానికి ఎందరో మరణించారని, దానికి ప్రధాన కారణం కొండవాలు ప్రాంతాలు కబ్జా చేయడమే అని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా చాలా చోట్ల చెరువులు, గడ్డలు, ప్రభుత్వ భూములు కబ్జాలకు గురయ్యాయని, తక్షణమే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కాలుష్య కోరల్లో విశాఖ చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన హైడ్రా తరహాలో ఏపీలో కూడా తీసుకురావాలని, ఆక్రమణకు గురైన ప్రాంతాలను పరిశీలించి అక్రమ కట్టడాలను తక్షణమే కొట్టివేయాలని సందర్భంగా తెలిపారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఎండాడ, ఋషికొండ, భీమిలి పరిసర ప్రాంతాల్లో చెరువులు, గెడ్డలు, వాగులు ఆక్రమించి పలు భారీ నిర్మాణాలు చేశారని, వాటిని తొలగించాల్సిందిగా ఫిర్యాదు దాఖలు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్ వీరమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని కానీ దేశంలో కానీ వివిధ రాష్ట్రాల్లో కానీ చాలా దుర్భర పరిస్థితులు ఏర్పడడానికి కారణం
మానవ హక్కులు ఉల్లంఘన ఎక్కువ జరగడానికి కారణం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో మనం పూర్తిగా విఫలమవుతున్నాం. ఈ సందర్భంగా ఇటీవల కేరళలో వాయనాడ్ కానీ ఉత్తరాంచల్లోని ఉత్తరాఖండ్లో జరిగినటువంటి పరిణామాలు కానీ అక్కడ ఎక్కువ జరగడానికి పర్యావరణాన్ని గత 4 దశాబ్దాలుగా పూర్తిగా మనం ఇది చేసుకొస్తున్నాం. బొంబే లాంటి మహానగరాలు, లేకపోతే చెన్నై, కలకత్తా వంటి మహానగరాల్లో కూడా అక్రమ నిర్మాణాలు, కాలువల మీద నిర్మాణాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఇవన్నీ చేస్తున్నా మన దేశంలో మనకి వచ్చిన స్వాతంత్రం ఏంటంటే అక్రమంగా ఏ పనినైనా చేయొచ్చు, ప్రభుత్వం ఏమో దీనిగా ఉంటుంది, ఉదాసీనంగా ఉంటుంది అన్న భావన ప్రజల్లో వచ్చేసింది. ఈరోజు ప్రజల్లో చైతన్యం లేకపోవడానికి కారణం హక్కుల గురించి తెలుసుకోకపోవడం. ఒకప్పుడు హక్కుల కోసం పోరాటాలు చేసేవారు. విద్యార్థులు కానీ, యువకులు కానీ, వృద్ధులు కానీ వాళ్ళంతా కూడా దీన్నంతా కూడా ఇది చేసి పోరాటాలకి ముందుకు వెళ్ళేవారు. ఇటీవల తీసుకున్నట్టయితే పోరాటాలంటే కొత్త పదం అయిపోయింది. ఈ పర్యావరణాన్ని ముఖ్యంగా తీసుకున్నట్టయితే మన విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ, తిరుపతిలో కానీ తీసుకున్నట్టయితే చెరువులు పూర్వ మహారాజులు లేకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు విజయవాడ వరద బాధితుల సహాయం కోసం సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున దాతలు విరాళాలు అందిస్తున్నారు. విశాఖకు చెందిన బెజవాడ నూకరత్నం అనే మహిళ తాను దాచుకున్న నగదును చెక్కు రూపంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంక ప్రతాప్ బాగ్చీకి అందజేశారు. ఈ సందర్భంగా న్యాయవాది సామాజికవేత్త పలక శ్రీరామమూర్తి మాట్లాడుతూ ఇటీవల ఏపీలో కురిసిన భారీ వరదల నేపథ్యంలో విజయవాడ ప్రాంతం అతలాకుతలమైందని, కూటమి ప్రభుత్వం నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేయింబగలు కష్టపడుతున్నారని, దీనికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. న్యాయవాదిగా విధులు నిర్వహిస్తున్న తన వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్న సామాన్యురాలు అయిన బెజవాడ నూకరత్నం ఔదార్యం ఎంత గొప్పదని పేర్కొన్నారు. అనంతరం నూకరత్నం మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుఫాను ఎదుర్కొని 14 రోజుల్లో విశాఖను యథాస్థితికి తీసుకొచ్చిన గొప్ప నేతని కొనియాడారు. ఇప్పుడు విజయవాడలో వరద బీభత్సానికి విజయవాడ అంతా అతలాకుతలమైందని, దానికి తాను ఎంతో ఆవేదన చెందుతుందని, ముఖ్యమంత్రి సహాయ నిధికి తాను దాచుకున్న కొంత నగదును 50,000 రూపాయలను చెక్కు రూపంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ కి అందజేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి తోడ్పాటు అందించి ముందుకు రావాలని సందర్భంగా పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఈ రోజున విజయవాడలో కురిసిన వర్షాలకి అక్కడ వరదలాగా వచ్చింది. విజయవాడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర కష్టాలతో ఉన్నారు. మట్టి వినాయక విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడండి అంటూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా PUWJ ఆధ్వర్యంలో విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసింది. జర్నలిస్టులతో పాటు వివిధ వర్గాల ప్రజలకు విగ్రహాలను అందించారు. తొలి దశ నుంచి APUWJ సమాజహిత కార్యక్రమాలు విశాఖలో నిర్వహిస్తోంది. అందులో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను జర్నలిస్టులు పంపిణీ చేయడంపై స్థానికులు అభినందించారు. ఈ సందర్భంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ సభ్యులు రావుల వలస రామచంద్రరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కాలుష్య రహిత సమాజం కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలిపారు. అనంతరం స్థానిక ప్రజలకి పలువురు జర్నలిస్టులకి మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు వాల్మీకి నాగరాజు, చందు, కిరణ్, ఎల్లాజీ, అవతార్, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం.
అందరికీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు చూసుకుంటే ప్రపంచం అంతా కూడా పర్యావరణం గురించి ఆలోచిస్తున్న పరిస్థితి. ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్రావు నేతృత్వంలో నియోజకవర్గ పరిధిలో విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ సమక్షంలో కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్రావు కార్యాలయంలో వార్డు పరిధిలో ఉన్న టీచర్స్ డే సందర్భంగా గురువులకు ఘనంగా సత్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీతంరాజు సుధాకర్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి విద్యా విజ్ఞానాన్ని అందించిన గురులకు ప్రతి ఒక్కరూ కూడా రుణపడి ఉంటున్నామని, వారి రుణం మనం తీర్చుకునే విధంగా సభ్య సమాజాన్ని కాపాడే విధంగా ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యతతో ఉండాలని తెలిపారు. అనంతరం వార్డు కార్పొరేటర్ వెల్లూరి భాస్కర్రావు మాట్లాడుతూ తల్లిదండ్రుల తర్వాత మళ్లీ మనం రుణపడి ఉన్నది ఉపాధ్యాయులకి రుణపడి ఉన్నామన్నారు. విద్య నేర్పిన గురువులకు ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో 35వ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సోదరుడు సతీష్ సదరన్ ఇంటర్నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో 2015వ సంవత్సరం నుంచి మట్టి విగ్రహాల వినాయకుని ప్రతిమలు అనేక వేల పంపిణీ చేయడం జరిగింది. ఆ కరోనా 2 ఇయర్స్ తప్పితే ఇప్పటి వరకు కూడా ఆ మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా దాండియా లాంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి ఒక నూతన ఉత్సాహాన్ని స్టూడెంట్స్లో కూడా నింపడం జరిగింది. అంతేకాకుండా అపార్ట్మెంట్స్కి పలు ప్రాంతాలకు విద్యార్థులతో వెళ్ళి మట్టి విగ్రహాలనే వాడమని అవేర్నెస్ ప్రోగ్రాం కూడా చేస్తున్నందుకు సతీష్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు ఒకరోజు ముందుగానే వినాయక చవితి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సతీష్ గారి ఆధ్వర్యంలో పిల్లలు చాలా చక్కగా ఇక్కడ వినాయక చవితి సందర్భంగా విశాఖలోని ఎంవిపి కాలనీ సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ వ్యవస్థాపకులు సతీష్ ఆధ్వర్యంలో పర్యావరణ రహిత మట్టి గణపతి 1000 విగ్రహాలను స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వెలగపూడి అకాడమీ ఫౌండర్ సదరన్ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ సతీష్ లు మీడియాతో మాట్లాడుతూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగానే విద్యార్థులతో కలిసి దాండియా ఏర్పాటు విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో చేసిన నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. గడిచిన 7 ఏళ్లుగా నగర ప్రజలకు మా సంస్థ ద్వారా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేస్తున్నామన్నారు. ముఖ్య అతిథిగా గౌరవ విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ మా గురువర్యులు శ్రీ సీతంరాజు సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసి మా గౌరవ విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో ఉన్న టీచర్స్ అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు వారందరినీ కూడా గౌరవించుకొని సత్కరించడం చేసుకోవడం నిజంగా మా జన్మజన్మల సుకృతంగా భావిస్తూ, ఎందుకంటే ఈ రోజుల్లో మనం రుణపడి ఎవరికైనా ఉన్నామనంటే జన్మనెత్తిన తర్వాత తల్లిదండ్రుల తర్వాత అది ఒక టీచర్కి. ఎందుకంటే మనకి తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ ఇచ్చిన జన్మని సార్థకత చేసుకునే విధంగా విద్య ద్వారాగా విజ్ఞానాన్ని, క్రమశిక్షణని మనకి అందజేసి అభ్యసించేలా చేసి చిన్నప్పుడు పెద్ద అయిన తర్వాత ప్రపంచంలో క్రమశిక్షణగా చట్టానికి లోబడి చట్ట పరిధిలో సమాజానికి సభ్యమైన సమాజాన్ని సంస్కృతికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి కూడా విద్యను అభ్యసించే విధంగా చేసి మనకి చక్కటి విద్యాబుద్ధులు నేర్పించిన ఈ టీచర్స్ అందరికీ కూడా మనం ఆ జన్మ చరితార్థం ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉన్నామని, వాళ్ళ రుణం మనం ఏమి ఇచ్చినా సరే మనం తీర్చుకోలేను. ఎందుకంటే విద్య నేర్పిన గత 3 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ హితంగా మట్టి గణనాథులను పంపిణీ చేస్తున్న 92వ వార్డు పద్మనాభ నగర్ కు చెందిన జనసేన వీర మహిళ నాగులపల్లి లత జన సైనికులకు ఆదర్శనీయమైన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంగా దుర్గా ప్రశాంతి అన్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం జీవీఎంసీ 92వ వార్డు పద్మనాభ నగర్ లో నాగులపల్లి లత ఆధ్వర్యంలో సుమారు 200 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అంగా దుర్గా ప్రశాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన అధినేత
అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటించలేదు అంటున్న వైకాపా వారికి వరద రాజకీయాలు చేయడం మానుకోవాలని, గత పాలకులకు తమ అధినేత పరిపాలనపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ 89వ వార్డు తెదేపా కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, 92వ వార్డు తెదేపా కార్యదర్శి కంపర ఆనంద్, విజయ్, దాడి సురేష్, గొన్నబతుల రాజు, చిన్ని దివాకర్, సాయి మోహన్, సాయి మధు, స్థానిక జన సైనికులు, తెదేపా నాయకులు పాల్గొన్నారు. ఇలానే ప్రతి కార్యక్రమంలో కూడా మా అధినాయకులు చెప్పిన ఆలోచనల మేరకు మేమందరం కూడా మన ప్రకృతిని కాపాడుకుంటూ అలానే ప్రజల శ్రేయస్సు కోసం రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా విపత్తు వచ్చింది విజయవాడలో. సో మన ప్రతిపక్షాలు మాత్రం ఎప్పుడూ పవన్ కళ్యాణ్ గారిని నోట్ చేసి ఆయన గురించి మాట్లాడడం తప్పితే అసలు విజయవాడలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, 5 సంవత్సరాల్లో వారు ఏ పరిస్థితులు తీసుకొని వచ్చారని మాట్లాడడం మానేసి మరొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. నిజంగా ఈరోజు ఒక్కొక్కరికి ఒకే సవాల్ విసురుతున్నాం. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 6 కోట్ల రూపాయలు విజయవాడలో జరిగిన ఆ విషయం మీద ఇచ్చారు. ఈరోజు మీ అందరికీ ఒకటే అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాలు మీరు దాచుకున్న డబ్బుని ఇప్పటికైనా బయటికి తీసి నిజంగా ప్రజల శ్రేయస్సు కోసం మీరుంటే, ప్రజల కోసమే మీరుంటే ఈరోజు బయటికి రండి. ఎవరో మీరు ప్రజలకు ఏ విధంగా సాయం చేయాలనుకుంటున్నారు? నిన్న మా అధ్యక్షుల వారు కూడా అడిగారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏదైతే మీరు వస్తే అక్కడున్న సహాయ సహకారాలు ఉన్న వాళ్ళకి అలానే బాధితులకు కూడా కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది అని చెప్పారు కాబట్టి ఆయన రోడ్డు ఎక్కలేదు. అంతేకాని నిరంతరం ఎక్కడ ప్రజలకు ఏ విధమైన అసౌకర్యం కలిగించకుండా మన ప్రభుత్వం నుంచి విశాఖ నగరంలో గణేష్ మండపాలకు ఆన్లైన్ లో అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ స్పష్టం చేశారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం పోలీస్ స్టేషన్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు 16 మండపాలకు అనుమతులు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులు అన్ని అనకాపల్లి డీఎస్పీ పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారని అన్నారు. నియమ నిబంధనలు పాటించకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఉత్సవాల సందర్భంగా చాలామంది ఆన్లైన్లో ఇప్పుడు పోర్టల్ అవైలబుల్ ఉంది కాబట్టి ఆన్లైన్లో పర్ డేకి ఒక రోజుకి 135 రూపాయల చొప్పున కట్టాల్సి వస్తుంది. అలాగే కట్టండి. లేదా మీకు అది తెలియకపోయినట్లయితే మీరు ఆఫ్లైన్లో కూడా మీరు వచ్చి మీరు అప్లికేషన్ ఇచ్చినట్లయితే మీరు చలానా తీసుకొని వచ్చినట్లయితే ఆఫ్లైన్లో కూడా మేము తీసుకొని డిఎస్పీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. మీకు మైక్ పర్మిషన్లు అన్నీ కూడా డిఎస్పీ గారి నుంచి పర్మిషన్ తీసుకోవాలి. సో తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇన్ టైం ఎవరైనా పక్క వారికి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా పండుగ ఆనందంగా జరుపుకునేటట్టు పక్కవారి ఇబ్బంది లేకుండా అందరూ కోఆర్డినేట్ చేసి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లౌడ్ స్పీకర్లు కూడా ఒక లిమిట్ ఉండాలి. ఆ లిమిట్ పెద్ద పెద్ద సౌండ్ స్పీకర్లు తీసుకొచ్చి అందరికీ నాయిస్ పొల్యూషన్ అనేది క్రియేట్ అవ్వకుండా చూసుకోవాలని కోరుతున్నాను. అదే రకంగా మీరు ఎన్ని రోజులు గణేష్ ఉంచుకుంటారు, ఎన్ని రోజులు ఆ మండపాన్ని మీరు గణేష్ విగ్రహాన్ని ఎన్ని రోజులు ఉంచుకుంటారు, ఏ రోజు విమర్శనం చేస్తారు, అంటే ఏ రోజు నిమజ్జనం చేస్తారు, ఎక్కడ నిమజ్జనం చేస్తారు అనేది కూడా పోలీసులు మాకు తెలియపరచాల్సిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇది ఊహించని ఉత్పాతం. చంద్రబాబు ప్రభుత్వం రేయింబవలు కష్టపడుతోంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. విజయవాడలో నిత్యావసర వస్తువులు పంపిణీ ప్రారంభించిన మంత్రులు. ప్రతి ఇంటికి 100% సరుకులు అందాల ఆదేశాలు పేర్కొన్న మంత్రి నాదెండ్ల. హైడ్రా తరహాలో ఏపీలో అక్రమ నిర్మాణాలు తొలగించాలి. రాష్ట్ర కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ డిమాండ్. మట్టి వినాయక విగ్రహాలను పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.